స్టోరీస్. అది ఒక పాతకాలపు పల్లెటూరు. సాయంత్రం వేళ రచ్చబండ దగ్గర సుబ్బమ్మ, లక్ష్మి, రాధ, గౌరీ ముచ్చట్లు పెట్టుకున్నారు. లక్ష్మి భర్త రామయ్య కొద్ది దూరంలో మంచం మీద కూర్చొని చుట్టూ జరుగుతున్నది చూస్తున్నాడు. అప్పుడే సీత చిరిగిన బట్టలతో చేతిలో ఒక పాత గిన్నెతో అక్కడికొచ్చింది. ఆమె చూపులు మాత్రం చురుగ్గా ఉన్నాయి. సీత దీనంగా, అమ్మా ధర్మప్రభువులు, ఏమన్నా ఉంటే ఈ పేదరాలికి పెట్టండమ్మా, కడుపు కాలిపోతుంది. సుబ్బమ్మ విసుక్కుంటూ, ఏట పిల్ల రోజు ఇదే టైంకి దిగుతావు, మా ఇల్లేమన్నా అన్నదాన సత్రం అనుకున్నావా? అవునమ్మా, నిన్నే కదా మా ఆయన నీకు పాత చీరిచ్చాడు, మళ్ళీ వచ్చావా? రామయ్య తల ఊపుతూ సీత వైపు గుర్రుగా చూస్తాడు. సీత నవ్వుతూ, అబ్బో ఆ చీర సంగతి అడక్కండమ్మా, అది వేసుకుంటే నా ఒంటికి కొత్త రంధ్రాలు పడినట్టు గాలాడుతుంది. అది చీర చెల్లడా? రాధ నవ్వుతూ, గాలాడితే మంచిదేగా, ఈ ఉక్కపోతగా హాయిగా ఉంటుంది. ఎందుకే ఇప్పుడు ఏంటిది బాధ? ఏముందమ్మా, 4 రోజులుగా సరైన తిండి లేదు, కడుపులో ఎలుకలు కాబట్టి ఆడుతున్నాయి. ఏమన్నా పిడికడు బియ్యం వేస్తే పుణ్యం పురుషార్థం ఉంటుంది. గౌరీ కోపంగా, బియ్యమా? కిలో బియ్యం ఎంత అవుతుందో తెలుసా నీకు? ఉట్టి పుణ్యానికి బియ్యం ఎవరు వేస్తారో? నీకు చేత కాదా పనులు చేసుకోవడానికి? పనులు చేద్దామనే ఉందమ్మా, కానీ నాకు పెద్ద సమస్య వచ్చి పడింది. సుబ్బమ్మ ఆసక్తిగా, సమస్య ఏంటది? ఎవరితోనైనా గొడవ పడ్డావా? సీత రహస్యంగా చెబుతున్నట్లు, గొడవ కాదమ్మా, నాకు రాత్రి కలలో సాక్షాత్ మహాలక్ష్మి వచ్చింది. లక్ష్మి, రాధా, గౌరీ ఒకేసారి ఆశ్చర్యంగా, మహాలక్ష్మ? రామయ్య కూడా ఆసక్తిగా వింటూ ఉంటాడు. అవునమ్మా, అమ్మగారు కలలోకి వచ్చి, ఓ సీత, నీకొక రహస్యం చెబుతాను విను. మీ ఊరి రచ్చబండ దగ్గర ఉండే 4 ఆడాలకు రేపొదయం గొప్ప అదృష్టం పట్టబోతుంది అని చెప్పిందమ్మా. లక్ష్మి సంతోషంగా, నిజంగానా? ఏంటా అదృష్టం? నాకు పట్టు చీరలేమన్నా వస్తాయా? నాకేమన్నా బంగారు కాసులు దొరుకుతాయా? రాధ సందేహంగా, ఆగాగాగు, అమ్మవారు నీ కళ్ళలోకి ఎందుకు రావాలి? మా కళ్ళలోకి రావచ్చు కదా. అదే నాకు అర్థం కాలేదమ్మా. బహుశా నేను రోజు గుడి ముందు పడుకుంటాను కదా, అందుకే నా మీద దయ కలిగిందేమో. ఎందుకే అదృష్టం ఏంటే అది చెప్పు ముందు. సీత నిట్టూరుస్తూ, అది చెప్పాలంటే నా కడుపు నిండాలమ్మా. కడుపులో ఆకలి మండుతుంటే మాటలు బయటికి రావడం లేదు. ఆ అమ్మగారు కూడా చెప్పింది, ఎవరైతే నీకు కడుపు నిండా అన్నం పెట్టి చేతిలో కాస్త పైకం పెడతారో వాళ్ళకే ఆ అదృష్టం సిద్ధిస్తుంది అని. గౌరీ కోపంగా, చూసావా దీనికి అక్కుర్తి, మాకేదో అదృష్టమైన ఆశ పెట్టి మళ్ళీ మన దగ్గర రాగాలని చూస్తుంది చూడు. లక్ష్మి భయంగా, కానీ అమ్మవారు చెప్పింది కదా గౌరీ, ఒకవేళ నిజంగానే అదృష్టం వస్తే పోనీలే, నేనెళ్ళి కాస్త అన్నం పప్పు తీసుకొని వస్తాను. లక్ష్మి పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వెళ్తుంది. రామయ్య ఆమె వెళ్తున్న వైపు చూసి తల పట్టుకుంటాడు. సరేలే, నేను ఓ పావలా ఇస్తాను, ఆ అదృష్టం ఏంటో చెప్పు. పావలాకి పావలా అదృష్టమే వస్తుందమ్మా. అమ్మవారు చెప్పింది చేతిలో పైకము అని, కాస్త గట్టిగా ఇస్తే ఆ అదృష్టం కూడా గట్టిగానే వస్తుందమ్మా. సరే సరే, నా దగ్గర ఓ ₹1/2 ఉంది, తీసుకో, ఇప్పుడు చెప్పు. లక్ష్మి అన్నం తెచ్చి సీతకిస్తుంది. రాధ, సుబ్బమ్మ డబ్బులిస్తారు. గౌరీ అయిష్టంగానే ఒక పావలా ఇస్తుంది. సీత అన్నం తింటూ, అబ్బా అమృతంలా ఉందమ్మా, ఈ పప్పులో నెయ్యి కొంచెం తగ్గింది, కానీ పర్వాలేదులే. లక్ష్మి తొందరగా, ఇప్పుడు చెప్పు సీత, ఏంటా అదృష్టం? సీత నోట్లో అన్నం పెట్టుకుంటూ, చెబుతా. నేను ఉదయం సూర్యోదయం సమయానికి మీ 4 మీ ఇంటి పెరట్లో తూర్పు వైపు ముఖం చేసి నిలబడితే పైనుండి పూలవాన కురుస్తుంది. ఆ పూలవానలో బంగారు నాణాలు ఉంటాయట. గౌరీ నమ్మసక్యంగా లేకుండా, పూలవానలో బంగారు నాణాలా? ఎక్కడైనా విన్నామా ఇవన్నీ? నమ్మితే నమ్మండమ్మా, లేకపోతే లేదు. నాకు వచ్చిన కళ నేను చెప్పాను, ఆ అమ్మవారు చెప్పింది, నమ్మిన వాళ్ళకే ఈ అదృష్టం వస్తుంది. నేను నమ్ముతున్నానులే, రేపు పొద్దున్నే లేచి నిలబడతాను. రామయ్య వైపు చూసి, ఏమండి మీరు కూడా పెరట్లోకి రండి, ఇద్దరం కలిసి ఏరుకుందాం నాణాలు. రామయ్య నిరాశగా తల ఊపాడు. సరే చూద్దాం, రేపు ఉదయం పూలవాన కురిస్తే సరే, కురవకపోతే నిన్ను వదిలిపెట్టను చూసుకో. సీత నవ్వుతూ, సరేనమ్మా, రేపు ఉదయం మళ్ళీ వస్తానుగా, అప్పుడు మాట్లాడదాం. సీత డబ్బులు అన్నం తీసుకుని సంతోషంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. మరుసటి రోజు ఉదయం సూర్యోదయానికి ముందే లక్ష్మి, రాధ, గౌరీ, సుబ్బమ్మ తన పెరట్లోకి వెళ్లి తూర్పు వైపు తిరిగి నిలబడ్డారు. లక్ష్మి పక్కన రామయ్య నిద్రమత్తులో నిలబడున్నాడు. లక్ష్మి ఆకాశం వైపు చూస్తూ, ఇంకా పూలవాన రాలేదేంటి? ఆ సీత మనల్ని మోసం చేసిందంటావా? నేనెప్పుడో చెప్పాను అదంతా వట్టిదని, నా పావలా పోయింది. కాసేపు ఆగుదాం, అమ్మవారు కదా, కొంచెం లేటుగా రావచ్చు.
అరగంట గడిచింది. పూలవాన లేదు, నాణాలు లేవు. నలుగురికి కోపం రావడం మొదలైంది. ఏక లాభం లేదు, నే ఆ సీత కనబడినివ్వండి, దాని అంతు చూస్తాను. అప్పుడే సీత అక్కడికొస్తుంది నవ్వుతూ. ఏంటమ్మా అందరూ పెరట్లో నిలబడ్డారు, పూలవాన కోసం చూస్తున్నారా? సుబ్బమ్మ కోపంగా, ఏంటే అబద్ధాలాడుతున్నావా? ఎక్కడ నీ పూలవాన, ఎక్కడ నీ నాణేలు? సీత అమాయకంగా, నేనెక్కడ అబద్ధం ఆడానమ్మా, అమ్మవారు చెప్పింది నిజమే. మరెందుకు కురవలేదు? అమ్మవారు ఒక చిన్న షరతు కూడా పెట్టిందమ్మా, అది నేను మర్చిపోయాను. ఏంటి ఆ షరతు? ఆ నలుగురు ఏ పాపం చేయని పతివ్రతలు అయి ఉండాలి అని చెప్పింది. సుబ్బమ్మ పక్కింటి వాళ్ల మీద వేసిన చాడీలు గుర్తు చేసుకుంటుంది. గౌరీ డబ్బు కోసం చేసిన మోసాలు, రాధ చెప్పిన అబద్ధాలు, లక్ష్మి స్వార్థం అన్ని వాళ్లకు గుర్తొచ్చాయి. రామయ్య లక్ష్మి వైపు వ్యంగ్యంగా చూస్తాడు. ఏంటమ్మా అలా సైలెంట్గా అయిపోయారు? అంటే అమ్మవారు చెప్పిన షరతు మీరు నెరవేర్చలేదా? గౌరీ నసుగుతూ, అది. సుబ్బమ్మ కవర్ చేస్తూ, ఛీ, మేమంతా పతివ్రతలం కాదా ఏంటి? బహుశా అమ్మవారికి మా మీద నమ్మకం కుదరలేదేమో. అవునమ్మా, నేను అదే అంటున్నాను, అందుకే పూలవాన కురవలేదు. పాపం, నా తప్పు లేదు కదమ్మా. సరే సరేలే, ఏదో జరిగింది, ఇక వెళ్ళి ఇక్కడి నుండి. వెళ్తానమ్మా, కనుక చిన్న మాట, రేపు రాత్రి అమ్మవారు మళ్ళీ నా కలలోకి వస్తుందేమోనని ఆశగా ఉంది. ఈసారి ఏమైనా పరిహారం చెబుతుందేమో అడిగి చూస్తాను. లక్ష్మి ఆశగా, నిజంగానా? పరిహారం చేస్తే అదృష్టం వస్తుందా? మళ్ళీ మొదలు పెట్టావా? దీని మాటలు నమ్మకండి. మీ ఇష్టమమ్మా, నేనేం బలవంతం చేయడం లేదు. నేను రేపు ఉదయం వస్తాను, అప్పటికి మీ మనసు మారితే అప్పుడు చూద్దాం. సీత అక్కడి నుండి వెళ్ళిపోయింది. నలుగురు ఆడవాళ్లు ఆలోచనలో పడ్డారు. సీత మాటలు నమ్మాలా వద్దా అని వాళ్ళకి అర్థం కాలేదు. కాని ఆశ వాళ్ళని వదిలిపెట్టలేదు. మరుసటి రోజు ఉదయం సీత మళ్ళీ వచ్చింది. అమ్మా, ధర్మప్రభువులు. రా సీతారా, ఏంటి సంగతి? రాత్రి అమ్మవారు కలలోకి వచ్చిందా? సీత ముభావంగా, వచ్చిందమ్మా, కానీ నేను చెప్పలేను. ఎందుకు చెప్పలేవేంటి? నేను కాసులు ఆశ పెట్టి ఈరోజు చెప్పనంటావా? అమ్మగారు చాలా కఠినమైన పరిహారం చెప్పింది అమ్మగారు, అది మీరు చేయలేరు. నువ్వు ముందు చెప్పు, మేం చేస్తామో లేదో మేము నిర్ణయించుకుంటాం. సీత సందేహిస్తున్నట్లు నటిస్తూ, సరే, అమ్మవారేమన్నారంటే ఆ నలుగురు తమ దగ్గరున్న అత్యంత విలువైన వస్తువును ఒక పేదరాలికి దానం చేయాలి, అప్పుడే వాళ్ళ పాపాలు తొలగి పూలవాన కురుస్తుంది అని చెప్పిందమ్మా. అత్యంత విలువైన వస్తువు దానం చేయాలా? నా బంగారు గాజులు ఇవ్వమంటావా ఏమిటి? నేను అడగలేదమ్మా, అమ్మగారు చెప్పింది అంతే. నా దగ్గర ఉన్న పట్టు చీరలిస్తే సరిపోతుందా? మీ ఇష్టమమ్మా, అమ్మవారు విలువైంది అంది, అది ఏంటో మీకే తెలియాలి. నేను కాసేపు ఆ చింత చెట్టు కింద కూర్చుంటాను, మీలో మీరు మాట్లాడుకొని ఓ నిర్ణయానికి రండి. సీత అక్కడి నుండి కాస్త దూరంగా వెళ్లి చెట్టు కింద కూర్చుంటుంది. నలుగురు ఒకరి ముఖాలొకరు చూసుకుంటున్నారు. సుబ్బమ్మ గుసగుసగా, ఏంటే నిజంగానే ఇద్దామా? నా పట్టీలు 1/2 కిలో వెండి, అవి పోతే నా కోడలు నన్ను బతకనివ్వదు. నేను నా పాత చీర ఇద్దామని అనుకుంటున్నాను. మహాలక్ష్మికి పాతదో కొత్తదో ఎలా తెలుస్తుంది? మడిచిచ్చేస్తే సరి. పేచి మొహమ, ఆ అమ్మవారికి తెలీదా? పైగా సీత వెళ్లి పూజలో పెడుతుందట. అక్కడేమన్నా తేడా వస్తే మొదటికి మోసం వస్తుంది. మొన్న పతివ్రతల విషయంలో తేడా వచ్చిందే, మళ్ళీ ఇప్పుడు మోసం చేస్తే ఆ అమ్మవారు నిజంగానే శపిస్తుందేమో. లక్ష్మి భయంగా, అవునే గౌరీ, నా ఉంగరం ఇస్తాను, నా దగ్గర అదే విలువైనది. సరే సరేలే, ఆ సీతకి ఏది విలువైందో తెలియదు కదా, నేను ఒక గిల్ట్ నగ ఇస్తాను, అది అచ్చం బంగారం అలాగా మెరుస్తుంది. ఏమే గౌరీ, నీ బుద్ధి బురదగుంటా. రేపు పొద్దున పూలవానికి బదులు రాళ్ళవాన కురిస్తే మా అందరి నెత్తిన పడతాయి ఆ రాళ్ళు, నీ కకృతి పాడుగాను. గౌరీ కోపంగా, ఏంటే మోసలమ్మ బాగా మాట్లాడుతున్నావు? నా గిల్ట్ నగల గురించి నీకెందుకు? నీకంత ఉంటే నీ వెండి పట్టీలిచ్చుకో. అరవకండి, వాన పడితే 10 బస్తాల కాసులు వస్తాయి కదా, ఈ చిన్న వస్తువుకి ఎందుకు ఏడుస్తున్నారు? సరే సరే, నేను నా వెండి పట్టీలిచ్చేస్తాను. కానీ నాకు అనుమానం, వాన కురిస్తే ఎవరి కాసులు వాళ్ళే ఏరుకోవాల్సిమా? నా కాసులు మీరు ఏరుకుంటే ఊరుకొని చెప్తున్నా. నాది పెద్ద పెరడు కాబట్టి నాకే ఎక్కువ వస్తాయి. అదేం కుదరదు, నేను ఒక కొత్త పట్టు చీరిస్తాను. పోనీ నువ్వు పాత వెండి పట్టీలిస్తున్నావు, నేను కొత్తది ఇస్తున్నాను కాబట్టి నాకే ఎక్కువ రావాలి. నేను అసలైన బంగారం ఇస్తున్నాను, ఉంగరం చిన్నదైనా దాని విలువే వేరు. వాన నా నెత్తి మీదే కురవాలి. మా ఆయనకు తెలిస్తే నన్ను చావ కొడతాడు. కానీ రేపు పోలెడు కాసులొస్తే ఆ ఉంగరాలు 10 చేయించి ఆయన మొహాన కొడతాను. ఇదెక్కడ గొడవ? పడేవానని ఎవరి నెత్తి మీద పడాలో మనం శపించగలమా, శాసించగలమా? వాన పడ్డాక ఎవరి పెరట్లో వాళ్ళు పంచుకుందాం. సీత, ఓ సీత, ఇటు రావే. సీత మళ్ళీ వస్తుంది. ఏంటమ్మా, ఒక నిర్ణయానికి వచ్చారా? ఏమే సీత, నా దగ్గర వెండి పట్టీలున్నాయి, కానీ అవిస్తే నాకు ఎక్కువ నాణేలు పడేలా అమ్మవారితో చెప్తావా? సీత నవ్వుతూ,
అమ్మవారి లెక్కలు వేరుగా ఉంటాయమ్మా. ఎవడెంత భక్తితో ఇస్తే వాళ్ళకంత ఎక్కువ అదృష్టం. నేను సిఫార్సు చేయడానికి కుదరదమ్మా. చూసావా సుబ్బమ్మ, దాని తెలివి. సరే, నేనైతే నా కొత్త పట్టు చీరిస్తున్నాను. మొన్న పండుగకి మా అన్నయ్య తెచ్చాడు, ఒక్కసారి కూడా కట్టలేదు. నా ఉంగరం చూసావా సీత, అచ్చం బంగారం, 2 తులాల పైనే ఉంటుంది. నేను నా పట్టు చీర రైకిస్తున్నాను. సీత, దీన్ని జాగ్రత్తగా అమ్మవారి పాదాల దగ్గర పెట్టు. సీత సంతోషం దాచుకుంటూ, చాలా మంచిదమ్మా, మీ పాపాలన్నీ కొట్టుకుపోతాయి. ఆ వస్తువులు నాకిస్తే నేను రేపు ఉదయం అమ్మవారి పాదాల దగ్గర పెట్టి పూజ చేస్తాను. నలుగురు తమ వస్తువులు తెచ్చి సీతకిస్తారు. సీత వాటిని ఒక మూట కట్టుకుంటుంది. ఆ అమ్మవారి దయ వల్ల రేపు మీకు ఖచ్చితంగా అదృష్టం పడుతుందమ్మా, నేను వెళ్తానమ్మా. సీత ఆ వస్తువులు తీసుకుని ఊరు దాటి వెళ్లిపోయింది. మరుసటి రోజు ఉదయం నలుగురు ఆడవాళ్లు మళ్లీ పెరట్లో నిలబడ్డారు. ఈసారి రామయ్య రాలేదు. మంచం మీద పడుకుని నిద్రపోతున్నాడు. 2 గంటలు గడిచాయి. గౌరీ కోపంగా పచార్లు చేస్తూ, 2 గంటలైంది, ఆ పూలవాల లేదు, రాగి కాసు కూడా లేదు. నా కొత్త చీర ఊరికే ఇచ్చేసానేంటి? ఆ బిచ్చగత్తి నా కంట పడితే దాన్ని పీక నొక్కుతాను. సుబ్బమ్మ కంగారుగా, కొంచెం ఆగే గౌరీ, ఆవేశపడుకు. అమ్మవారి పూజ స్వీకరించి వరాలు పంపడానికి కాస్త సమయం పడుతుందేమో. నా వెండి పట్టీలు కూడా దానంగా ఇచ్చాను కదా, అది గుర్తుంచుకో. రాధ సందేహంగా, సమయం పడుతుందా? నా పట్టురైక సంగతి సరే, నాకేదో అనుమానంగా ఉంది సుబ్బమ్మ గారు. మొన్నటిదాకా ఆకలితో అల్లాడిన సీత నిన్నెంత బలంగా ఉందో గమనించారా? నాకిచ్చిన పావులలో కనీసం వడ్డీ అయినా రాలేదు. లక్ష్మి ముక్కు చీదుకుంటూ, అవును రాదా, నేను నా బంగారు ఉంగరం ఇచ్చాను. ఆ ఉంగరం మా ఆయన నాకు పెళ్లికి ముందు చేయించాడు. ఇప్పుడు ఆయనకి తెలిస్తే నన్ను ఇంట్లో నుండి గెట్టేస్తాడు. నీ ఉంగరం పోతే పోయింది, నా కొత్త చీర ఎంత ఖరీదైందో తెలుసా? ముందే చెప్పాను కదా, ఇదంతా బిచ్చగత్తె నాటకమని. నా మాట ఎవరు విన్నారు గనక. సుబ్బమ్మ సర్ది చెబుతూ, అమ్మో, అలా అనకు గౌరీ, సాక్షాత్తు మహాలక్ష్మి పేరు చెప్పింది. దేవుడి పేరుతో అబద్ధాలు ఆడుతుందా ఎవరైనా? అదిగాక ఆ రోజు మనం పాపాలు చేసిన పతివ్రతనం కాదు కాబట్టి వాన కురవలేదు అంది. మరి దానం చేసిన తర్వాత మన పాపాలు పోయాయని గ్యారెంటీ ఏమిటి? రాధ నవ్వుతూ వెటకారంగా, అబ్బో, పాపాలు పోయాయా? నిన్న రాత్రి మీరు పక్కింటి వెంకమ్మ పాలలో నీళ్లు కలిపారని ఊరంతా టవుకేశారు కదా, మీ పాపం ఎలా పోతుంది? సుబ్బమ్మ ఉలిక్కిపడి, ఏంటే నేను నీళ్లు కలపడం ఏమిటి? నేను చూసిందే చెప్పాను. అయినా నా పట్టీలిచ్చాను కదా పాపం పోవాలని. గౌరీ నవ్వుతూ, నా పాపాలేమిటో నాకు తెలుసు, కానీ నేను నా చీర ఇచ్చేశాను. నా డబ్బు నాకు కావాలంతే. లక్ష్మి, నీ ఉంగరం కూడా పోయింది. మనం ఆ సీత ఇంటికి వెళ్ళి గట్టిగా నిలదీద్దాంరా. లక్ష్మి భయంగా, వద్దే గౌరీ, నాకెందుకో భయంగా ఉంది. ఒకవేళ అది నిజంగానే అమ్మవారి శాపం అయితే? ఏ శాపం కాదు, ఏమీ కాదు. ఆ సీత మన అత్యాసను చూసి కథలల్లి మనల్ని బురిడి కొట్టించింది. ఆ బంగారు నాణాలు ఆశతో మనకున్న వస్తువులు కూడా పోగొట్టుకున్నాం. అంటే నా వెండి పట్టీలకి రావా అని ఏడుపు మొదలు పెడుతుంది సుబ్బమ్మ. నా కోడలు అడిగితే నేనేం చెప్పాలి? నీ కోడల సంగతి దేవుడెరుగు. నా చీర సంగతి చూడండి ముందు. పదండి, ఆ రచ్చబండ దగ్గరే ఉందేమో చూద్దాం. పట్టుకుని దాని బండారం బయట పెడదాం. నలుగురు కలిసి రచ్చబండ వైపు పరిగెత్తుకుంటూ కోపంగా ఆందోళనగా అడుగులు వేస్తారు. రామయ్య నెమ్మదిగా బయటకొచ్చి నవ్వుకుంటూ వారి వెనకాలే వెళ్తాడు. మోసం, ఆ బిచ్చగత్త మనల్ని దారుణంగా మోసం చేసింది. నా కొత్త చీర పోయింది. లక్ష్మి ఏడుస్తూ, నా బంగారు ఉంగరం, నా వెండి పట్టీలు, నా పట్టురైకే. ఏంటి రామయ్య, మేము ఏడుస్తుంటే నువ్వు నవ్వుతున్నావు? మీ అత్యాసే మీకు ఈ గతి పట్టించింది. రామయ్య చెప్పింది నిజమే. మనం కష్టపడకుండానే అదృష్టం రావాలని అనుకున్నాం. పైగా మన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి దానం చేశాం. ఆ బిచ్చగత్తే మన అత్యాసని, మన భయాల్ని వాడుకుని తెలివిగా మనల్ని పురిటి కొట్టించింది. అయినా ఆ బిచ్చగత్తి ఎంత తెలివైందో కదా, మన నలుగురిని ఒకేసారి బోల్తా కొట్టించింది. ఇక దాన్ని పట్టుకోవడం మన తరం కాదు. ఎక్కడికి పారిపోయిందో ఏంటో. అప్పటి నుండి ఆ ఊళ్ళో ఎవరైనా బిచ్చగాళ్ళొస్తే ఆ నలుగురు భయపడి ఇంట్లోకి పారిపోయేవాళ్ళు. సీత మాత్రం ఆ వస్తువులను అమ్మి వేరే ఊళ్ళో ఒక చిన్న ఇల్లు కట్టుకుని సుఖంగా జీవించింది. అత్యాస ఎప్పటికీ దుఃఖానికి దారి తీస్తుందని ఆ నలుగురికి గట్టి పాఠం దొరికింది. 1960వ సంవత్సరం ఒక చిన్న పల్లెటూరు. ఆ ఊరిలో మాణిక్యమ్మ అని ఒక ముసల ఉండేది. ఆమెకు చాలా ఆస్తిపాస్తులు, నగదు ఉండేవి. కాని ఆమె ఎవ్వరికీ ఒక్క పైసా కూడా ఇచ్చేది కాదు. తన దగ్గరున్న ధనాన్ని చూసుకుని మురిసిపోతూ ఎవరైనా సహాయం కోరొస్తే కోప్పడి పంపించేసేది. ఆ పిసనారితనం వల్ల ఆమె ఒంటరిగా ఎలా మిగిలిపోయింది? చివరకు ఆమె ఏ పాఠం నేర్చుకుంది అనేది ఈ కథా అంశం. తెల్లవారుజామున మాణిక్యమ్మ తన పాత ఇంటి అరుగు మీద కూర్చొని ఎవరూ చూడకుండా తన పాత వెండి నాణేలను తుడుచుకుంటూ ఉంటుంది.
అప్పుడి పక్కింటి సుబ్బమ్మ పాలడగడానికని వచ్చింది. మాణిక్యమ్మ, ఇంట్లో ఉన్నావా? కొంచెం అర గ్లాసు పాలిస్తావా? మా ఇంట్లో పాలు విరిగిపోయాయిలే, కాస్త కాఫీ పెట్టుకోవడానికి కావాలి. మా వారు పొలానికి వెళ్లారు, కాఫీ లేకపోతే ఆయనకు తలనొప్పి వస్తుంది. మాణిక్యమ్మ కంగారుగా డబ్బులు దాస్తూ కొంగుతో కప్పుకుంటూ, పాలా? నా దగ్గర పాలెక్కడవే సుబ్బమ్మ. ఉన్న ఆ ఒక్క ఆవు కూడా ముసలిదైపోయింది, అది సరిగ్గా పాలివ్వడం లేదు. ఉన్న ఆ అర గ్లాసు నాకే సరిపోవు, ఇప్పుడే తాగేశాను. ఏంటక్క అలా అంటావు? ఇప్పుడే కదా గొల్లవాడు వచ్చి 2 లీటర్లు పోసెళ్ళాడు. నీ కళ్ళ ముందే కదా వాడు పాలు తీసి బిందులో పోసింది, అప్పుడే తాగేశావా ఏంటి? వాడు పోస్తే నీకెందుకు? నేను డబ్బులు పెట్టి కొనుక్కున్నాను, నా సొమ్ము నా ఇష్టం. ఊరికే పాలు కావాలంటే పక్కింటి రంగమ్మని అడుగు, ఆమె దగ్గర 2 బర్రెలున్నాయి కదా, అక్కడికెళ్ళి అడుక్కో. నా దగ్గర ఏమీ లేదు. సరేలే అక్క, అర గ్లాసు పాలు అడిగితే అంత కోపం ఎందుకు? ఎన్నాళ్ళని ఇలా దాచుకుంటావో చూస్తాను. ఈ డబ్బులు ఈ పాలు అన్ని నీ వెంట వస్తాయా ఏంటి? గడియ గడియకు ధనం ధనం అని కొట్టుకుంటూ ఉంటావు. నా వెంట వచ్చినా రాకపోయినా ఉన్నంత కాలం నా దగ్గర ఉన్నవి నావే. నువ్వెళ్ళు, ఇక్కడ నా పనులకు ఆటంకం కలిగించకు. మనుషుల కంటే నా వస్తువులే నాకు ముఖ్యం. మాణిక్యమ్మ ఊరి బావి దగ్గరకు నీళ్ల కోసం వెళ్తూ ఉండగా సోమయ్య ఎదురుపడ్డాడు. ఆయన ఊరి గుడి మరమ్మతుల కోసం చందాల పుస్తకం పట్టుకుని తిరుగుతున్నారు. మాణిక్యమ్మ, బాగున్నావా? నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, ఊరి గురించి, మన దైవం గురించి. ఏంటి సోమయ్య గారు, మళ్ళీ ఏదైనా చందా అడగడానికి వచ్చారా? ఈ మధ్య ఊరిలో ఏది జరిగినా నా దగ్గరికే వస్తున్నారు. నా దగ్గర చెట్లేమైనా నోట్లు కాస్తున్నాయా ఏమిటి? అవును మాణిక్యమ్మ, మన ఊరి రామాలయం గోపురం కొంచెం బీటలు వారింది. వర్షాలు పడితే కూలిపోయేలా ఉంది. ఊరిలో అందరూ తమకు తోచినంత ఇస్తున్నారు. నీ దగ్గర ఆస్తుంది కదా, కొంచెం పెద్ద మనసు చేసుకుని సహాయం చెయ్యి, దేవుడి పని కదా. చందాలివ్వడానికి నా దగ్గర డబ్బులెక్కడివి సామి? ఉన్నదంతా తిండికే సరిపోతుంది. ఈ రోజుల్లో కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో మీకు తెలీదా? పైగా ఆవుకి గడ్డి కొనాలి, ఇంటి పన్ను కట్టాలి. నాకు చందాలిచ్చే స్తోమత లేదులే. ఊరిలో అందరికంటే ఎక్కువ పొలం నీకే ఉంది. నీ భర్త సంపాదించి పెట్టిన ఆస్తి చాలా ఉంది కదా. ఒక మంచి పనికి ఇవ్వడానికి ఎందుకు అంత వెనకాడుతున్నావు? చేతికి ఎముకలు లేనట్లుగా ప్రవర్తిస్తావేంటి? అది నా భర్త కష్టపడి సంపాదించిన సొమ్ము. ఎవరో కష్టపడితే నేనెందుకు గాలికి పోయాలి? నా దగ్గర రూపాయి కూడా లేదు. మీరెళ్ళండి, ఇంకెవరినైనా అడగండి. చూడు మాణిక్యమ్మ, ధనం అనేది ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. అదొక ప్రవాహం లాంటిది. కానీ నువ్వు చేసే పుణ్యం సంపాదించుకునే మనుషుల ప్రేమ మాత్రమే నీతో ఉంటాయి. ఇలా పిసినారిగా ఉంటే రేపు కష్టం వస్తే పలకరించే నాదుడే ఉండడు. అది గుర్తుంచుకో. కష్టం వస్తే నా దగ్గరున్న బంగారమే నన్ను కాపాడుతుంది. నాకు మనుషులు అక్కర్లేదులే. వాళ్ళొస్తే ఏదో ఒకటి ఆశిస్తారే తప్ప ప్రేమతో రారు. నాకా నమ్మకం వద్దులే. ఊరి రచ్చబండ దగ్గర కూర్చుని రంగమ్మ, లక్ష్మి గింజలు వలుచుకుంటూ మాణిక్యమ్మ గురించి ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు. చూసావా రంగమ్మక్క, ఆ మాణిక్యమ్మ పిసినారితనం రోజు రోజుకు ఎక్కువైపోతుంది. ఇందాక బావి దగ్గర సోమయ్య గారిని ఎలా తిట్టి పంపిందో చూసావా? అవునే లక్ష్మి, ఆమెకసలు మనసుందో లేదో తెలియదు. మొన్నొక పేదవాడు ఆకలని అడిగితే పాత గంజి కూడా పోయకుండా విదిలించి కొట్టింది. పని చేసుకోలేవా అని గద్దిచ్చింది. ఆమెకంత ధనం ఉండి ఏం లాభం? పక్కన వాళ్ళు ఆకలితో ఉంటే ఈమె నగలు చూసుకుని మురిసిపోతుంది. ఆమె ఇంట్లో పాత ఇనుప పెట్టెల నిండా నగలు కాసులు ఉన్నాయట. రాత్రంతా నిద్రపోకుండా వాటిని తుడుచుకుంటూ లెక్క పెట్టు కూర్చుంటుందట. కిటికీలన్నీ మూసేసి చీకట్లో గడుపుతుందట. మనుషుల కంటే ఆ నగలే ముఖ్యం ఆమెకి. ఎవరైనా పొరపాటున పలకరిస్తే చాలు, ఎక్కడ అప్పు అడుగుతారోనేమోనని ముఖం కడుక్కోకుండానే తిట్టేస్తుంది. మొన్న నేను పప్పు దినుసులు అడిగితే లేవని అబద్ధం చెప్పింది. అందుకే ఊర్లో ఎవరూ ఆమె ఇంటి వైపు కూడా వెళ్లడం లేదు. మొన్నటి పండగకు అందరూ కలిసి వనభోజనాలు చేశారు. కానీ ఆమెను ఎవరూ పిలవనే లేదు. పిలిచినా ఆమె రాదు కదా, ఏదైనా పట్టుకొచ్చి వడ్డించాల్సి వస్తుందని భయం ఆమెకి. అవునే లక్ష్మి, దేవుడు ఆమెకు సంపదిచ్చాడు కానీ సంతోషాన్ని ఇవ్వలేదు. ఒంటరిగా పాడుబడ్డ ఇంట్లో తన బంగారంతోనే కాపురం చేస్తుంది. నిశ్శబ్దంగా ఉన్న రాత్రివేళ మాణిక్యమ్మ తన గదిలో చమురు దీపం పెట్టుకుని తలుపులన్నీ గట్టిగా వేసుకుని డబ్బు సంచులను నేల మీద కుమ్మరించింది. మాణిక్యమ్మ తనలో తాను, అబ్బా, ఈ పాత నాణేలు ఎంత మెరుస్తున్నాయో! ఇవుంటే చాలు నాకు. ఇవే నా బలం, ఇవే నా ప్రాణం. ఎవరి సహాయం అక్కర్లేదు. నా ఆ సోమయ్యొచ్చి చందా అడుగుతాడు, ఈ సుబ్బమ్మొచ్చి పాలు అడుగుతుంది. అందరికి నా డబ్బు మీదే కన్ను. వీళ్ళందరూ దొంగల్లాగే కనిపిస్తున్నారు. బయట గాలికి చెట్టు కొమ్మలు కిటికీకి తగిలి శబ్దం వచ్చింది. మాణిక్యమ్మ ఉలిక్కి పడింది. ఎవరది?
ఎవరైనా దొంగలొచ్చారా? నా బంగారం ఎత్తుకుపోవడానికి పొంచున్నారా? దీపాన్ని ఆర్పేసి కిటికీ సందులో నుండి భయంగా చూస్తూ, అబ్బా, కేవలం గాలికి కొమ్మలోగుతున్నాయి. భయపడే నా గుండె ఆగిపోయినంత పనైంది. ఈ డబ్బులు దాచుకోవడం కూడా ఒక పెద్ద శిక్ష అయిపోయింది. ఎవరిని చూసినా నన్ను దోచుకోవడానికే వచ్చినట్టే కనిపిస్తున్నారు. రాత్రిపూట సరిగ్గా నిద్ర కూడా పట్టడం లేదు. ప్రతి చిన్న శబ్దానికి ఉలిక్కి పడాల్సి వస్తుంది. ఊరిలో వారం రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణం చల్లబడిపోయింది. మాణిక్యమ్మకు వయసు పైబడడం వల్ల మరియు చలి వల్ల కీళ్ల నొప్పులు మొదలై తీవ్రమైన జ్వరం వచ్చింది. ఆమె మంచం మీద నుండి కదలలేకపోతుంది. మాణిక్యమ్మ నీరసంగా గొంతు పూడుకుపోయి, అమ్మో, ఒళ్ళంతా నిప్పులా కాలిపోతుంది. కాళ్ళు చేతులు కదలడం లేదు. కొంచెం మంచినీళ్లు తాగాలనుంది. ఎవరైనా ఉన్నారా? సుబ్బమ్మా, ఓ రంగమ్మ. బయట హోరున కురుస్తున్న వర్షం శబ్దం తప్ప మరెవ్వరూ లేరు. వీధిలో కుక్కలు కూడా అరవలేదు. సుబ్బమ్మా, కొంచెం ఇటొస్తావా? నాకు జ్వరం తగులుతోంది. కొంచెం వేడి నీళ్ళిస్తావా? గొంతెండిపోతుంది. ఎవరూ రాలేదు. ఎందుకంటే మాణిక్యమ్మ ఎప్పుడూ అందర్నీ ముఖం మీద తిట్టి పంపించేది. ఆమె ఇంటి నుండి శబ్దం వచ్చినా ఎవరైనా కోప్పడుతుందేమోనని భ్రమపడి ఎవ్వరూ పట్టించుకోవడమే మానేశారు. అబ్బా, ఈ డబ్బు సంచులు నా పక్కనే ఉన్నాయి, కానీ ఇవి నాకొక్క గ్లాసు నీళ్లు కూడా ఇవ్వలేవు కదా. వీటిని నేను తాగలేను, తినలేను. ఇప్పుడు నాకెవరైనా తోడుంటే బాగుండును. డబ్బు కంటే మనిషి స్పర్శే అవసరమని బయట వర్షంలో సుబ్బమ్మ తన భర్త రాముతో అరుగు మీద కూర్చొని మాట్లాడుతుంది. సుబ్బమ్మ, పక్కింటి మాణిక్యమ్మ ఇల్లు 2 రోజులుగా తీయలేదు. ఆవు కూడా గట్టిగా అరుస్తుంది. దానికి గడ్డేసినట్లు లేదు. ఏమైందో ఏంటో. ఏమవుతుందిలేండి, తన నగలు లెక్క పెట్టుకుంటూ లోపలే ఉండి తాళం వేసుకుని ఉంటుంది. మనం ఎందుకు వెళ్ళడం? వెళ్తే మళ్ళీ ఆమె దగ్గర ఏదో దొంగతనం చేయడానికి వచ్చామని అంటుంది. నన్ను పొద్దున్నే తిట్టింది కదా, నాకెందుకు? అలానికే సుబ్బమ్మ, ఆమెకు మనకంటే ఎవరూ లేరు. వయసు మళ్ళిన మనిషి ఏమైనా ఇబ్బందిలో ఉందేమో చూద్దాం పదా. మానవత్వం ఉండాలి కదా. సరేలే, మీ ఇష్టం. కానీ ఆమె లోపల నుండి గద్దించి తిడితే మాత్రం నాకేం తెలీదు. ఆవిడ నోరు చాలా చెడ్డది. తిడితే తిట్టిందిలేదే, మనం మన ధర్మం చేద్దాం. రాము, సుబ్బమ్మ మాణిక్యమ్మ ఇంటి తలుపులు గట్టిగా తట్టారు. లోపల నుండి మనుషుల అలికిడి వినిపించడం లేదు. రాము తలుపు నెట్టి చూశాడు. అది లోపల గడియ పెట్టుంది. మాణిక్యమ్మక్క, తలుపుతి. మేము రాము సుబ్బమ్మలు వచ్చాము. నీవు బాగున్నావా? ఆ వరుస్తోంది. మాణిక్యమ్మ చాలా బలహీనంగా, తలుపు తీయలేనయ్యా. రాము, లోపలికి రండి, నా కొంట్లో బాగా లేదు. రాము తలుపును గట్టిగా నట్టి గడియను ఊడదీసి లోపలికెళ్లారు. అక్కడ గదిలో దుర్వాసనొస్తుంది. మాణిక్యమ్మ జ్వరంతో వణికిపోతూ మంచం మీద ముడుచుకొనుంది. అయ్యో, ఇదేంటక్క, ఒళ్ళంతా నిప్పులా కాలిపోతుంది. కళ్ళు కూడా తెరవలేకపోతున్నావే. ఎన్ని రోజులుగా ఇలా తిండి లేకుండా ఉన్నావు? 2 రోజులుగా సుబ్బమ్మ. లేవడానికి ఓపిక లేదు. కాళ్ళు మొద్దుబారిపోయాయి. కొంచెం నీళ్లు దేవుడ్లా వచ్చారు. ఉండు మాణిక్యమక్క, ఇప్పుడే వర్షంలో వెళ్ళి వైద్యుడిని పిలుచుకొని వస్తాను. సుబ్బమ్మ, నువ్వు కాస్త పొయ్యి రాజేసి వేడి నీళ్ళు కాచి ఆమెకి తాగించు. ఆ పక్కనున్న బట్టలు తడిసిపోయాయి, అవి మార్చు. అలాగేనండి, నువ్వు త్వరగా వెళ్ళు, నేను ఇక్కడే ఉంటాను. వర్షంలో తడుస్తూ వైద్యుడు ప్రసాదరావు వచ్చి మాణిక్యమ్మను పరీక్షించాడు. ఆమెకు కొన్ని మందులిచ్చి సూచనలిస్తున్నాడు. రాము, మాణిక్యమ్మకు చాలా నీరసం వచ్చేసింది. సరైన తిండి లేదు. పైగా ఈ చలిగాలికి ఊపిరితిత్తుల్లో కొంచెం కఫం చేరింది. ఇప్పుడు మందుల కంటే ముందు ఆమెకు వేడే ఆహారం, కొంచెం ఆత్మీయత అవసరం. ఆమె ఒంటరిగా ఉండడం మంచిది కాదు. అలాగేనండి, సుబ్బమ్మ దగ్గరుండి చూసుకుంటుంది. మేమిక్కడే ఉంటాం. మాణిక్యమ్మ, నీ దగ్గర ఎంత బంగారం ఉంటే ఏం లాభం? ఈ సమయంలో నీ బంగారం నీకు మందు వేయలేదు కదా. నీ పక్కింటి వాళ్ళే నిన్ను రక్షించారు. నువ్వు వాళ్ళని తిట్టినా వాళ్ళు మాత్రం నిన్ను ప్రాణంగా చూస్తున్నారు. మాణిక్యమ్మ కన్నీళ్లతో గొంతు సవరించుకొని, నిజమేనండి, ఎన్నాళ్ళు నా డబ్బులే నా సర్వస్వం అనుకున్నాను. నా భర్త పోయాక ఈ కాగితాలని నమ్ముకున్నాను. కానీ ప్రాణం మీదకొచ్చినప్పుడు అవి కేవలం మట్టితో సమానమని అర్థమైంది. నన్ను క్షమించు సుబ్బమ్మ. చాలే అక్క, పాతవెందుకో, నువ్వు త్వరగా కోలుకో. నేను వేడి గంజి తెస్తాను, తాగు. వారం రోజులు గడిచాయి. మాణిక్యమ్మ మెల్లగా కోలుకుంది. సుబ్బమ్మ, రంగమ్మ ప్రతిరోజు వచ్చి ఆమెకు స్నానం చేయించి అన్నం తినిపించి సహాయం చేశారు. మాణిక్యమ్మ ఇప్పుడు మనుషుల మధ్య కూర్చోడానికి ఇష్టపడుతోంది. సుబ్బమ్మ, రంగమ్మ, ఇట్రండి. మీ అందరికీ నేను ఒక విషయం చెప్పాలి. నా దగ్గరున్న పెట్టెలు తీయండి. ఏంటక్క, మళ్ళీ ఏదైనా నగలు లెక్క పెట్టుకుంటున్నావా? మేం వెళ్ళాలా ఏంటి? లేదు రంగమ్మ, ఇన్నాళ్ళు నేను ఒక పిచ్చిదానిలా బ్రతికాను.
లోపమన చీకటిలో ఉండిపోయాను. డబ్బును దాచుకోవడంలో ఉన్న సంతోషం కంటే నలుగురికి సహాయం చేయడంలో, నలుగురితో కలిసి ఒక ముద్ద తినడంలోనే ఎక్కువ ఆనందం ఉందని ఇప్పుడు తెలిసొచ్చిందమ్మా. ఈ జ్వరం నా కళ్ళు తెరిపించింది. నీకు ఆ విషయం అర్థమైతే అంతే చాలే అక్క. మాకేమొద్దు, నువ్వు మాతో నవ్వుతూ ఉంటే చాలు. మేము నిన్ను మా సొంత పెద్దమ్మలా చూసుకుంటాం. లేదే సోపమ్మ, నా దగ్గరున్న ఈ సంపద నా ఒక్కదానిది కాదు. ఇది మన ఊరి ప్రజల కష్టంతో వచ్చింది. ఇది మన ఊరిది. సోమయ్య గారిని పిలవండి. నేనిప్పుడు ఒక కొత్త మనిషినయ్యాను. సోమయ్య గారు మాణిక్యమ్మ ఇంటికొచ్చారు. ఆమె ముఖంలో కొత్త వెలుగు చూసి ఆశ్చర్యపోయారు. ముఖం చాలా ప్రశాంతంగా ఉంది. బాగుంది సోమయ్య గారు. మీ మాటలప్పుడు వినలేదు, పిచ్చిగా ప్రవర్తించాను. కానీ ఈ చావంచు వరకు వెళ్లిన జ్వరం నాకు నిజమైన సంపదేదో చూపించింది. ఇదిగోండి నా దగ్గరున్న ఈ బంగారు నాణేలు, కాసులు, వీటిని తీసుకోండి. సోమయ్య ఆశ్చర్యంతో, మాణిక్యమ్మ, ఇదంతా ఎందుకు? గుడి గోపురం మరమ్మతులకు ఎంత కావాలంటే అంత తీసుకోండి. అంతేకాదు, మన ఊరిలో పేద పిల్లలు చదువుకోవడానికి ఒక చిన్న బడి, నీటి వసతి కట్టించాలనుకుంటున్నాను. నా దగ్గరున్న పొలంలో కొంత భాగాన్ని ఊరి చెరువు కోసం ఇచ్చేస్తాను. సోమయ్య సంతోషంగా కళ్ళల్లో నీళ్లతో, చాలా మంచి నిర్ణయం మాణిక్యమ్మ. మనిషిలో మార్పు వస్తే దైవం కనిపిస్తుందని అంటారు. నీ పేరు ఈ ఊర్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ధనం ఉండడం ముఖ్యం కాదు, దాన్ని సరైన మార్గంలో వాడడం ముఖ్యమని నువ్వు నిరూపించావు. అవును స్వామి, మనిషి ప్రాణం పోయేటప్పుడు వెంట వచ్చేది మనం సంపాదించుకున్న రూపాయి కాదు, మనం చేసిన మంచి మాత్రమేనని తెలుసుకున్నాను. ఇప్పుడు నా మనసు చాలా తేలికగా ఉంది స్వామి. కొన్ని నెలల తర్వాత ఊరిలో గుడి పనులు పూర్తయ్యాయి. బడి కూడా మొదలైంది. ఊరి జనమంతా మాణిక్యమ్మను గౌరవంగా చూస్తున్నారు. చూసారా సోమయ్య గారు, మాణిక్యమ్మ ఇప్పుడు ఎంత మారిపోయిందో. ఇప్పుడు ఆమె పిసనారి మాణిక్యమ్మ కాదు, ఊరి పెద్ద మాణిక్యమ్మ. ఇప్పుడు ఆమె ముఖంలో ఉన్న ఆ కళ, ఆ నవ్వు అప్పుడు లేదు. అప్పుడు భయంతో పెట్టెల చుట్టూ తిరిగేది, ఇప్పుడు పిల్లల చుట్టూ తిరుగుతోంది. ధైర్యంగా అందరితో కలిసి భోజనం చేస్తుంది. మాణిక్యమ్మక్క, నీ వంట చాలా బాగుంది. అసలు నువ్వు ఎంత బాగా వంట చేస్తావని నాకు తెలియనేలేదు. ఇన్నాళ్ళు నువ్వు పస్తులుండి మమ్మల్ని కూడా దూరం చేసుకున్నావు. వంటల రుచి కంటే మీరందరూ నా చుట్టూ కూర్చొని తింటుంటే కలిగే ఆనందమే నాకెక్కువ రుచినిస్తోంది. సంపద అంటే బంగారం కాదు లక్ష్మి, మనుషుల ప్రేమే అసలైన ఐశ్వర్యం. అందరూ నవ్వుకుంటూ తృప్తిగా భోజనం చేశారు. మాణిక్యమ్మ కళ్ళల్లో ఆనందం, తృప్తి నిండున్నాయి. పల్లెటూరి ప్రశాంతతలో ఆ పిసినారి ముసలవ్వ ఒక ఆదర్శంగా మారింది. ఈ కథలోని నీతేంటంటే, ధనదాహం మనుషులను ఒంటరి వాళ్ళని చేస్తుంది. డబ్బు అవసరమే కాని అది మనుషుల కంటే, ప్రాణం కంటే గొప్పది కాదు. నలుగురికి సహాయం చేయడంలో, నలుగురితో ప్రేమగా ఉండడంలోనే నిజమైన ఆనందం ఉంది. సంపద శాశ్వతం కాదు, కాని సంపాదించుకున్న ప్రేమ, పేరు ఎప్పటికీ నిలుచుంటాయి. పితనారితనం మనిషిని బానిసగా చేస్తుంది. త్యాగం మనిషిని యజమానిగా చేస్తుంది.